వీఆర్ ఆల్ సతీష్. ముఖ్యంగా ఇందులో రెండు ప్రోడక్ట్స్, ప్రజెంట్ రెండు ప్రోడక్ట్స్ లాంచ్ అయి ఉన్నాయి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి బిట్ కాయిన్ కోడ్ అనేటటువంటిది మార్కెట్లోకి ఈ మైనింగ్ ప్లాట్ఫామ్లో మైనింగ్ అనేటటువంటిది ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది ఫస్ట్. అది అందులో ప్యాకేజెస్ వచ్చి 50, 500, $5,000 తోటి 3 ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళకు 140 ఇయర్స్ వరకు, 140 సంవత్సరాల వరకు మైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 27,000 ప్యాకేజ్ కూడా ఉంటుంది. అది ఇయర్లీ వచ్చి 182% ఏపీఐ అంటే పర్ యానం, అంటే పర్ ఇయర్ వచ్చి 180%, అంటే మంత్లీ 15% వరకు మనం ఇన్కమ్ తీసుకునేటటువంటి ఒక ప్లాన్ కూడా ఇందులో ఉండటం జరిగింది. కానీ ప్రజెంట్ మనం నేర్చుకునేటటువంటి ఒక టూలు, రెండో ప్లాన్ వచ్చి బూమరాంగ్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మనకు అందించడం జరిగింది. ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ బూమరాంగ్లో 3 అంశాల ప్రాతిపదికన రన్ అవుతుంది. 3 అంశాలను బేస్ చేసుకొని బూమరాంగ్ అనేటటువంటిది మనకు రన్ అవుతుంది. ఏమిస్తుంది మనకి బూమరాంగ్ అంటే, ఒకటి ఆర్బిట్రేజ్ ట్రేడింగ్, ఒకటి 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 2 జీరో కొలెటరల్ ఫ్లాష్ లోన్. అంటే మనకు ఎలాంటి షూరిటీ లేకుండా ఫ్లాష్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది. మనం ట్రేడింగ్ చేసుకోవడానికి, ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ చేసుకోవడానికి కంపెనీయే లోన్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ లోను ప్రొవైడ్ చేసిన తర్వాత మనం ట్రేడ్ చేసుకోవడానికి, అంటే కేవలం ప్రాఫిటబుల్ ట్రేడ్ మాత్రమే సక్సెస్ అవుతుంది. ఆ ప్రాఫిటబుల్ ట్రేడ్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇందులో మెయిన్ రోల్. కాబట్టి ఈ బూమరాంగ్ అనేటటువంటిది 3 అంశాల ప్రాతిపదికన, ఒకటి ఆర్బిట్రేజ్ ట్రేడింగ్, 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3 జీరో కొలెటరల్ ఫ్లాష్ లోన్. ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అంటే ముఖ్యంగా మార్కెట్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఎక్స్చేంజ్లలో ఉన్నటువంటి తక్కువ రేట్ ఉన్నటువంటి ఏ ఎక్స్చేంజ్లోనైతే కాయిన్ తక్కువ రేట్ ఉంటుందో అక్కడ బై చేసి, వేరే ఎక్స్చేంజ్లో ఎక్కువ రేట్ ఉన్న దగ్గర సెల్ చేయటం అనేటటువంటిది ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మార్కెట్లో రకరకాలైనటువంటి ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఆ ఎక్స్చేంజ్లో అనేక రకాలైనటువంటి కాయిన్స్ ఉంటాయి. అందులో ఏ కాయిన్ తక్కువ రేట్ ఉంటుంది దాన్ని బై చేయటం, ఎక్కువ ఉన్న దగ్గర దాన్ని సెల్ చేయటం అనేటటువంటిది ఆర్బిట్రేజ్ ట్రేడింగ్. ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ మనం చేయటానికి ఈ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్లో ఒక ఫ్లాష్ లోన్ అనేటటువంటిది మనకి ఈ బూమరాంగ్ అనేటటువంటి ప్లాట్ఫామ్ ద్వారా మనకు లోన్ ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈ ఫ్లాష్ లోన్ అనేటటువంటిది మాన్యువల్గా ఇవ్వటం జరగదు. కేవలం స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా మాత్రమే మనకు లోన్ ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా మనకు లోన్ ప్రొవైడ్ చేయటం అనేటటువంటి ప్రాసెస్ అంతా మనకు బూమరాంగ్ అనేటటువంటిది మనకు అందిస్తుంది. ఇది జీరో కొలెటరల్, ఎలాంటి షూరిటీ లేకుండా మనకు ప్రొవైడ్ చేసినటువంటి ట్రేడింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి లోన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి లోన్ సపోజ్ 10 ఇథీరియంలు మనకు లోన్ ప్రొవైడ్ చేస్తే, మనం ఇథీరియం వేరే ఎక్స్చేంజ్లలో తక్కువ ఎక్స్చేంజ్లలో ఎక్కడైతే ఇథీరియం వాల్యూ తక్కువ ఉంటుందో అక్కడ బై చేసి, ఎక్కడైతే ఇథీరియం వాల్యూ ఎక్కువ ఉంటుందో అక్కడ సెల్ చేయటం అనేటటువంటిది ఈ ట్రేడింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. అయితే ఈ బై చేసి సెల్ చేసేటటువంటి ఈ గ్యాప్లో మనకి ఏదైతే ప్రాఫిట్ ఉందో ఆ ప్రాఫిట్ మనకి ఇచ్చేసి టోటల్ అమౌంట్ కంపెనీకి మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతుంది, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక $1000 మనం ట్రేడింగ్లో పెట్టి, అంటే $1000 వర్త్ ఇథీరియం మనం తీసుకొని మళ్ళీ $1000 వర్త్, అంటే $1100 వచ్చినాయి అనుకోండి, ఈ $1000 అనేది $1000 అనేటటువంటి కంపెనీకి రిటర్న్ వెళ్ళిపోతుంది. దాంతోపాటు 0.05 అనేటటువంటి గ్యాస్ ఫీజుతో పాటు అసలు కంపెనీకి వెళ్ళి మన ప్రాఫిట్ మన వాలెట్లో డిస్ప్లే అవుతుంది. మనం ట్రేడింగ్ చేయడానికి బూమరాంగ్ మనకు ట్రేడింగ్ ఏ విధంగా చేస్తుంది, దాని యొక్క మొత్తం డాష్ బోర్డ్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఇప్పుడు మన ముందు కనిపించేటటువంటిది. ఇందులో మనం పేర్స్ అనేటటువంటి స్క్రోల్ అవుతుంటాయి. దాని కింద పర్సంటేజ్, ఏ పేరు ఎంత పర్సంటేజ్ అనేటటువంటిది కూడా అక్కడ స్క్రోల్ అవుతుంది. అందులో హైయెస్ట్ పర్సంటేజ్ ఏ పేరు అయితే మనకి ఇస్తుందో ఆ పేరుని మనం సెలెక్ట్ చేసుకొని ఇందులో మనం కాయిన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారమే అందులో పర్సంటేజీ ప్లస్ పేరు సెలెక్ట్ చేసుకొని మనం ట్రేడింగ్లో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
యుఎస్డిసి డబ్ల్యూఈటిహెచ్ అనేటటువంటి ఈ పేరు 1.2236 మనకు ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి మనం ఈ పేరుని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ యుఎస్డిసి ప్లస్ పైన సెలెక్ట్ చేసి దాని క్వాంటిటీ కూడా మనం ఎంటర్ చేసి తర్వాత డబ్ల్యూఈటిహెచ్ని ఇక్కడ మనం ఎంటర్ చేసి కన్ఫామ్ కొడితే మనం ఫస్ట్ యుఎస్డిసిని ఆ విధంగా మనం ఎంటర్ చేస్తాం, తర్వాత క్వాంటిటీని ఎంటర్ చేస్తాం, తర్వాత నెక్స్ట్ కాయిన్ అంటే పేర్ కాయిన్ కూడా మనం అక్కడ ఎంటర్ చేస్తాం, తర్వాత అక్కడ పర్సంటేజ్ ప్రాఫిట్ అమౌంట్ పర్సంటేజ్ ఎంత వస్తుంది అనేటటువంటిది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఇక్కడ మొత్తం అసలు ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ అమౌంట్ ఎంత, ఏ కాయిన్ ఏ పేరు సెలెక్ట్ చేసినాం, మన టోటల్ ట్రేడ్ అమౌంట్ ఎంత ఉంది, మన బ్యాలెన్స్ ఎంత ఉంది, పర్సంటేజ్ ఎంత, అమౌంట్ ఎంత అనేటటువంటిది ఈ లెఫ్ట్ సైడ్ రెడ్ మార్క్ చేసినటువంటి ప్లేస్లో మనకు కనిపిస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకొని ప్రాఫిటబుల్ ట్రేడ్ అయితేనే ఇక్కడ మనకు సక్సెస్ అవుతుంది. ఒకవేళ లాస్ ట్రేడ్ జరుగుతుంది అంటే మాత్రం ఆటోమేటిక్గా అది ట్రేడ్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది ప్రాఫిటా లాసా అనేటటువంటిది చూసేటటువంటిది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా మనం చేసినటువంటి ట్రేడు ప్రాఫిటబులా లాసా అనేటటువంటి చూసి ప్రాఫిట్ అయితేనేమో సక్సెస్ అవుతుంది, లాస్ అయితే ట్రేడ్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు ప్రాఫిట్ అయినటువంటి అమౌంట్ ద్వారా మనకు ప్రాఫిట్ వస్తుంది, అసలు అమౌంట్ మనకు ఎవరైతే లోన్ ప్రొవైడ్ చేసారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. లాస్ అయినప్పుడు మాత్రం మన అమౌంట్ ఎక్కడికి వెళ్ళదు. నెక్స్ట్ ఇందులో మనం ఫ్లాష్ లోను మనం తీసుకోవాలి అని అంటే ఇందులో కొన్ని లైసెన్స్ ఉన్నాయి. మొత్తం 5 రకాలైనటువంటి లైసెన్సుల్ని మనకి ఇక్కడ బూమరాంగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ లైసెన్స్ వచ్చి $500. $500లకు ఇప్పుడు బీటా టెస్టింగ్లో ఉన్నది కాబట్టి కంపెనీ ఈ ప్రీ లాంచ్ ఆఫర్ కింద $1500ని మనం ఈ నేర్చుకోవడానికి ఈ ఈ ఫస్ట్ వరకు MVP లాంచ్ మార్చ్ 1 వరకు ఏదైతుందో ఈ గ్యాప్లో మనం ట్రేడ్ ఏ విధంగా చేయొచ్చు, దాని ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది, పేరుని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ పేరు హైయెస్ట్ పర్సెంటేజ్ ఇస్తుంది, ఆ పర్సెంటేజ్ ఉన్న కాయిన్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవడానికి ఈ $1500 అనేటటువంటి మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకు MVP లాంచ్ తర్వాత ఈ $500లకు గాను $150,000 ఫ్లాష్ లోన్ను కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి $1000లకు గాను $3000 ఫ్రీ లాంచ్ ఆఫరు. నెక్స్ట్ ఫస్ట్కి 3 lakhs మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థర్డ్ లైసెన్స్ వచ్చి 3000, దానికి ఫ్రీ లాంచ్ ఆఫర్ $10,000, దానికి వచ్చి 9 lakhs ఫ్లాష్ లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4వ లైసెన్స్ వచ్చి $5,000, దానికి ఫ్రీ లాంచ్ ఆఫర్ కింద $20,000, ఫ్లాష్ లోన్ వచ్చి $15 లక్షల. నెక్స్ట్ లాస్ట్ లైసెన్స్ వచ్చేసి $10,000, దానికి గాను ఫ్రీ లాంచ్ ఆఫర్ కింద $50,000 డైరెక్ట్ ఇస్తుంది. మార్చి 1కి MVP లాంచ్ నాటికి $30 లక్షల మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ లోన్ ప్రొవైడ్ చేయడం ద్వారా వచ్చినటువంటి లోన్ ద్వారా మనం మినిమంలో మినిమం 1% ట్రేడ్ జరిగిన 1 minute 1%, యావరేజ్న 5 minutes ఒక ట్రేడ్ కంప్లీట్ అయినా గంటకు 10 ట్రేడ్లు, మినిమం గంటకు 10 ట్రేడ్లు చేసినా కానీ గంటలో ఒక్కొక్క ట్రేడ్లో మనం $2,000 పెట్టినా గంటలో $20,000 వరకు మనం ట్రేడ్ చేసుకోవచ్చు. $20,000 మనం ట్రేడ్ చేస్తే యావరేజ్న 1% ప్రాఫిట్ వచ్చినా $200 ప్రాఫిట్ మనం అక్కడ తీసుకోవడానికి ఉంటుంది. అంటే గంటలో మనం 10 ట్రేడ్లు చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ ఆన్ అండ్ యావరేజ్ 1% వచ్చినా $200 వరకు మనకు ప్రాఫిట్ వస్తుంది. అట్లా ఎన్ని గంటల్లో మనం 150,000ని కంప్లీట్ చేసుకోగలుగుతాం అనేది అన్ని గంటల్లో 200 చొప్పున 10 hours కంప్లీట్ చేస్తే 10 to 200 2000 అంటే మనం ఎప్పుడైతే 150,000 జీరో అవుతుందో $150,000 జీరో అవగానే మళ్ళీ లైసెన్స్ని బై చేయాల్సి ఉంటుంది. అట్లా మనం 1 dayలో కంప్లీట్ చేసుకోవచ్చు, 2 daysలో కంప్లీట్ చేసుకోవచ్చు, 3 daysలో కంప్లీట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఎప్పుడైతే లోన్ కంప్లీట్ అవుతుందో జీరో అవుతుందో మళ్ళీ ప్యాకేజీని మనం బై చేయాల్సి ఉంటుంది, మళ్ళీ అదే విధంగా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇది మనం ట్రేడింగ్ ఎవరిని జాయిన్ చేయించుకున్నా ఎవరికి చెప్పకున్నా మన లైసెన్స్ మనం తీసుకొని మనం గంటకు ఎంత సంపాదించాలనేది మన ఇష్టం, రోజులో ఎంత సంపాదించాలనేది మన ఇష్టం. అది ఎవరిని మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని లేదు. ఎవరిని ఇంట్రడ్యూస్ చేయకుండా లోన్ అది లైసెన్స్ బై చేసి లోన్ తీసుకొని దాని ద్వారా ట్రేడ్ చేసుకొని మనం ఇన్కమ్ను ఎర్న్ చేయొచ్చు. లేదు ఇది మన ఫ్రెండ్స్కి మన రిలేటివ్స్కి ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే
ఇందులో అఫిలియేట్ ఇన్కమ్ కూడా మనకు రావటం జరుగుతుంది. ఇది కంప్లీట్ బైనరీ ప్లాన్. ఇది బైనరీలో వచ్చి డైరెక్ట్ రిఫరల్ వచ్చి 5%, కిక్ బ్యాక్ బోనస్ అంటే ఎప్పుడైతే మనం 500 లైసెన్స్తో జాయిన్ అయ్యి $150,000 లోన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ సెకండ్ రీబై చేసినప్పుడు, అంటే సెకండ్ లైసెన్స్ మనం బై చేసినప్పుడు దాని మీద కూడా మనకి 5% వస్తుంది. దాన్ని కిక్ బ్యాక్ బోనస్ అంటాం, బూస్టర్ ఇన్కమ్ అంటాం. అవి కాకుండా మళ్ళీ ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, డైరెక్ట్ రిఫరల్ ఇచ్చినప్పుడు, థర్డ్ పర్సన్ని మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మాత్రమే డైరెక్ట్ రిఫరల్ వస్తుంది. థర్డ్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి మాత్రమే డైరెక్ట్ రిఫరల్ వస్తుంది. ఫస్ట్ రిఫరల్కి, సెకండ్ రిఫరల్కి డైరెక్ట్ రిఫరల్ రాదు. థర్డ్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు డైరెక్ట్ రిఫరల్ వస్తుంది. కానీ ఫస్ట్ పర్సన్ని, సెకండ్ పర్సన్ని మ్యాచ్ అయినప్పుడు మాత్రం చెక్ మ్యాచ్ బోనస్ అంటాం, అది 10% వస్తుంది. ఈ 10% ప్లస్ డైరెక్ట్ రిఫరల్ టోటల్ ఇన్కమ్ మనం ఏదైతే ప్యాకేజ్ తీసుకున్నామో ఆ ప్యాకేజ్కి 3x ఇన్కమ్ వరకు ఇవ్వటం జరుగుతుంది. అంటే సపోజ్ $500 ప్యాకేజ్ మనం తీసుకుంటే డైలీ క్యాపింగ్ వచ్చి $300 వరకు తీసుకోవచ్చు, ప్లస్ $1,500 వరకు వస్తుంది మనకి. 500 ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి $1,500 వరకు వస్తుంది. సరే, ఇప్పుడు మనం $500 ఉండి లెఫ్ట్ ఒక 500, రైట్ ఒక 500, అది డైరెక్ట్ రిఫరల్. సెకండ్ డైరెక్ట్ రిఫరల్ వచ్చినప్పుడు మ్యాచింగ్ వచ్చి 10%, $50 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, థర్డ్ పర్సన్ $500తో వచ్చినప్పుడు 5% వచ్చి కిక్ బ్యాక్ బోనస్ వస్తుంది. ప్లస్ ఇప్పుడు మ్యాచింగ్ 10%, $50, డైరెక్ట్ రిఫరల్ $25 వచ్చి టోటల్ $75 మనకు అక్కడ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇట్లా డైలీ $75 చొప్పున మనం $500 ప్యాకేజీలో ఉంటే డైలీ 300 క్యాపింగ్ చొప్పున $1,500 వరకు మనకు ఇన్కమ్ వస్తుంది. $1,500 ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం 500 తోటి మళ్ళీ రీపర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఇన్కమ్ 1,500 తీసుకున్నా రీపర్చేజ్ చేయాలి, లేదు $150,000 జీరో అయ్యి మళ్ళీ లోన్ కావాలనుకున్నా కానీ అక్కడ 500 చేయాలి. సపోజ్ ఇక్కడ ఇన్కమ్ కంప్లీట్ అయ్యి 500 తోటి చేస్తే అక్కడ $1,00,000కు ఎలిజిబుల్, లేదు అక్కడ $1,00,000 కంప్లీట్ అయ్యి మళ్ళీ 500 తీసుకుంటే ఇక్కడ మళ్ళీ అగైన్ $1,500కి మనం ఎలిజిబుల్. ఎక్కడైనా రెండు ఒకేసారి వస్తే $1,00,000కి ఎలిజిబుల్, $1,500 ఇన్కమ్ 3xకి మనం ఇక్కడ ఎలిజిబుల్. తర్వాత ఇప్పుడు కోడ్ 20 మైనర్స్ అని చెప్పేసి మనం ఏదైతే ప్యాకేజ్లో ఉన్నామో అందులో $50 ఉంటే 1 kV $150 వరకు మనకు మైనింగ్ వస్తుంది, మైనింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. $500 ఉంటే 10 kV చొప్పున $1,500 వరకు మనకు మైనింగ్ వస్తుంది. తర్వాత $5,000 ప్యాకేజీలో ఉంటే 100 కిలోవాట్స్ చొప్పున మనకి $15,000 వరకు మైనింగ్ ఇన్కమ్ కూడా అదనంగా మనకు రావటం జరుగుతుంది. ఈ విధంగా 500, 1,500, 1000, 3,000 ఇన్కమ్, 3,000, 9,000, 5,000లో ఉన్న వాళ్ళకి 15,000, 10,000లో ఉన్న వాళ్ళకి $30,000. ఇది వర్కింగ్ ఇన్కమ్. ఈ వర్కింగ్ ఇన్కమ్ 3x చొప్పున మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ మనం ప్యాకేజ్ని రీపర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్ రిఫరల్, చెక్ మ్యాచ్ బోనస్ ప్లస్ కిక్ బ్యాక్ బోనస్. డైరెక్ట్ రిఫరల్, కిక్ బ్యాక్ బోనస్, మ్యాచింగ్ బోనస్. ఈ 3 ఇన్కమ్లు కాకుండా అసెన్షన్ క్లబ్ బోనస్ అని ఉంటుంది. టోటల్ అసెన్షన్ క్లబ్ బోనస్ వచ్చి ర్యాంక్ రివార్డ్ కింద ఇవ్వటం జరుగుతుంది. టోటల్ ర్యాంక్స్ వచ్చి 11 ర్యాంకులు మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒకటి ఏంటంటే మార్కెట్లో ఉన్నటువంటి మిగతా కంపెనీల వల్ల కాకుండా ఇక్కడ మనకు ఒక్కొక్క ర్యాంక్ అచీవ్ అవుతున్నప్పుడు 11 రకాలైనటువంటి కాయిన్స్ రూపంలో మనకి ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి శిబా ర్యాంక్ అంటాం. ఇక్కడ చెక్ మ్యాచ్ వాల్యూ $1,00,000 లెఫ్ట్, $1,00,000 రైట్ కంప్లీట్ అయినప్పుడు మనకు డైలీ క్యాపింగ్ 300 నుంచి $360 వరకు మనం వెళ్ళిపోతాం. ప్లస్ ఇక్కడ ర్యాంక్ అచీవ్ అయినందుకు గాను $1,000 వర్త్ శిబా కాయిన్ మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ $1,00,000 లెఫ్ట్, $1,00,000 రైట్, ఇక్కడ 2 రకాల ఇన్కమ్కు మనం ఎలిజిబుల్ అవుతాం. ఈ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ $1,000 వర్త్ శిబా ర్యాంక్ వస్తుంది. మళ్ళీ 300 నుంచి $360 వరకు మనం డైలీ క్యాపింగ్కి అప్గ్రేడ్ అవుతాం. ఇట్లా 11 ర్యాంకులు. సెకండ్ ర్యాంక్ వచ్చి ట్రాను. ఇక్కడ 2,50,000 లెఫ్ట్, 2,50,000 రైట్. అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ ర్యాంకులో $1,00,000 చేసి ఉన్నాం కాబట్టి
ఇంకొక $1,50,000 లెఫ్ట్, ఇంకో $1,50,000 రైట్ కంప్లీట్ చేస్తే టోటల్ 2,50,000 2,50,000 మ్యాచ్ అయ్యి మనకు సెకండ్ ట్రాన్ ర్యాంక్‌కు అచీవ్ అవుతాం. ఇక్కడ $2,000 వర్త్ ట్రాన్ కాయిన్‌ని మనకి ఇవ్వడం జరుగుతది. అంతేకాకుండా 360 నుంచి $420కు డైలీ క్యాపింగ్‌కి మనం వెళ్ళిపోతాం. ఆ విధంగా 11 ర్యాంకులున్నాయి ఇక్కడ. బిట్‌కాయిన్ ర్యాంక్ వచ్చి డైలీ క్యాపింగ్ $1,500 వరకెళ్తాం. ఈ ఈ షిబా, ట్రాన్‌తో పాటు డాజ్ కాయిన్, కార్డానో, రిపిల్, మాటిక్, పోల్కాడాట్, సొలానా, బైనాన్స్, ఈథీరియం, బిట్‌కాయిన్ ఇట్లా 11 రకాలైనటువంటి కాయిన్స్ మనకు ఆయా ర్యాంకును బట్టి అక్కడున్నటువంటి $1,000 నుంచి $10,00,000 వరకు మనకు అసెన్షన్ క్లబ్ కింద మనం ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. $1 మిలియన్ వర్త్ బిట్‌కాయిన్ 11వ ర్యాంక్. $1 మిలియన్ 20 క్రోర్స్ లెఫ్ట్, 20 క్రోర్స్ రైట్ బిజినెస్ కంప్లీట్ అయితే $1 మిలియన్ వర్త్ మనకి బిట్‌కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ ర్యాంక్ 360 డైలీ క్యాపింగ్‌కి ఎలిజిబుల్ అవుతాం. లక్ష $1,000 వర్త్ షిబా కాయిన్. ఆ విధంగా 11 ర్యాంకులకు సంబంధించి 11 రకాలైనటువంటి కాయిన్‌లు మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది రేపు మార్కెట్‌లో బుల్ రన్‌లో హాల్వింగ్ పీరియడ్ ఏప్రిల్‌లో వచ్చినప్పుడు, ఈ హాల్వింగ్ పీరియడ్ తర్వాత మనకిచ్చినటువంటి ఈ 11 రకాలైనటువంటి కాయిన్స్ కూడా రేపు డబలో, త్రిబులో అయ్యే ఛాన్స్ ఉంటది. మనకిచ్చినటువంటి $1,000 కాస్త 2,000, 3,000 కూడా అయ్యే ఛాన్స్ ఉంటది. లేదు అంటే అప్పటికప్పుడు మనం విత్‌డ్రాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా స్ట్రక్చరల్ పూల్ ఇన్‌కమ్, డైరెక్ట్ రిఫరల్, నెక్స్ట్ కిక్ బ్యాక్ బోనస్, చెక్ మ్యాచ్ బోనస్, ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ ఇవి కాకుండా పూల్ ఇన్‌కమ్ 3 రకాలైనటువంటి పూల్స్ ఉంది. ఒకటి మెగా పూలు, 2 గిగా పూలు, 3 టెరా పూల్. అంటే ఇక్కడ $1 మిలియన్ లెఫ్ట్, $1 మిలియన్ రైట్ అంటే $10,00,000 లెఫ్ట్, $10,00,000 రైట్ మనం వాల్యూమ్ కంప్లీట్ చేస్తే కంపెనీ ప్రాఫిట్‌లో నుంచి 4% ఫస్ట్ మెగా పూల్ కింద మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతది. అంటే ఆ మంత్‌లో ఎంతమంది 10,00,000 కంప్లీట్ చేసిర్రో అంతమందిని కౌంట్ చేసి వచ్చినటువంటి ప్రాఫిట్‌లో 4% తీసి ఈ 4% ఇన్‌కమ్‌ని ఆ మంత్‌లో అచీవ్ అయినటువంటి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ పూల్ వచ్చి గిగా పూలు. అక్కడ 50,00,000 లెఫ్ట్, 50,00,000 రైట్ కంప్లీట్ అయితే 7% ప్రాఫిట్ కంపెనీ ప్రాఫిట్‌లో ఆ మంత్‌లో జరిగిన బిజినెస్‌లో నుంచి 7% ఆ మంత్‌లో అచీవ్ అయిన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మూడో ర్యాంక్ వచ్చి టెరా పూలు. టెరా పూల్‌లో 10% కంపెనీ ప్రాఫిట్‌లో నుంచి 10% షేర్ మనకి ఇక్కడ షేర్ చేయటం జరుగుతుంది. ఈ 3 రకాలైనటువంటి పూల్స్ మనకి ఇవ్వడం జరుగుతాయి. టోటల్ ఈ 5 రకాల ఇన్‌కమ్స్‌ని మనం తీసుకోవచ్చు. ఇది కండిషన్స్ వచ్చి ప్రెజెంట్ బీటా టెస్టింగ్‌లో ఉన్నాం. బీటా వెర్షన్‌లో ఉన్నాం. ఎంవీపీ లాంచ్ వచ్చి రేపు మార్చి 1కి అవుతుంది. అందులో ఇప్పుడున్న వాళ్ళకి మాత్రం 300x వస్తుంది. మార్చి 1 నుంచి మాత్రం మనం తీసుకున్నటువంటి ప్యాకేజ్ 200x మాత్రమే వస్తది. ఈ చెక్ మ్యాచ్ బోనస్ అనేది డైలీ బేసిస్‌లో మనకి ఇవ్వడం జరుగుతది. చెక్ మ్యాచ్ బోనస్, కిక్ బ్యాక్ బోనస్, డైరెక్ట్ రిఫరల్ ఈ 3 ఇన్‌కమ్‌లు డైలీ బేసిస్‌లో ఇస్తది. ఎసెన్షియల్ క్లబ్ వచ్చి ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతది. ఎవ్రీ మంత్ ఫస్ట్ మండే ఈ క్లబ్ బోనస్ ఇవన్నీ పూల్ ఇన్‌కమ్ ఇదంతా గూడా ఎవ్రీ మంత్ క్యాలిక్యులేషను. 3 ఇన్‌కమ్‌లు డైలీ క్యాలిక్యులేషను. మనకొచ్చినటువంటి ఈ ఇన్‌కమ్ ఏదైతుందో ఇందులో నుంచి కంపెనీ 2% అడ్మిన్ చార్జ్ చేస్తుంది. 2% అడ్మిన్ చార్జ్ తోటే మనకి ఇన్‌కమ్ వాలెట్‌లో మనకు ఫండ్ కనిపిస్తది. ఇన్‌కమ్ వాలెట్‌లోకి వచ్చిన తర్వాత మనం విత్‌డ్రాయల్ పెట్టుకుంటే వితిన్ సెకండ్‌లో మన వాలెట్‌లో పడిపోద్ది. ఈ ఈ విధంగా మనకి ఈ 5 రకాల ఇన్‌కమ్స్‌తో పాటు ఇది వర్క్ చేసుకొని ఇంట్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్‌కమ్ లేదు కంప్లీట్ ట్రేడింగ్ ద్వారా మాత్రమే చేసుకుంటా అంటే ట్రేడింగ్ ద్వారానే చేసుకోవచ్చు. థాంక్ యూ సార్. కుమార్ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. అందరికీ బాగా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్స్‌లు ఉంటాయి మీరు చూడొచ్చు. అడగొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. లేదంటే ఒక ట్రేడ్ ఎట్లా చేస్తామో అని చూస్తాం మేము.
సార్ రాఘవేంద్ర గారు అటు సార్ రాఘవేంద్ర గారు. రాఘవేంద్ర సార్ నమస్తే రాఘవేంద్ర గారు, అడగండి ఏం డౌట్స్ ఉంది. అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. परवेज जी अनम्यूट ऑप्शन दे दो उनको। సార్ సార్ ఇచ్చారు సార్. గుడ్ ఈవినింగ్. हाँ, నా పేరు రాఘవేంద్ర అని సార్. ఇప్పుడు 3x కనుక చెప్తున్నారు కదా సార్, అది ఎన్నో తారీఖు వరకు ఉంటుంది సార్? అది ఆఫర్ ఫిబ్రవరి 29 వరకు ఉంటది. 29 వరకు ఉంటుందా సార్? అవును. తర్వాత సార్ తర్వాత 200x దొరుకుతుంది. అంటే 200x $500 ప్యాకేజ్ కి మీకు $1,00,000 దొరుకుతుంది. $1,00,000 దొరుకుతుంది సార్. Yeah. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మద్దయ్య ఆచార్య. ఆచార్య గారు. హాయ్ సార్, మైసెల్ఫ్ మదయ్యాచారి. ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో వీఆర్ గోయింగ్ టు డూ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్, రైట్? అవును. ఎన్ని ఎక్స్చేంజ్ లో మనము ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ జరుగుతుంది? ప్రస్తుతానికి 5 ఎక్స్చేంజ్లు ఉంది. దాంట్లో నాకు తెలిసిండేది ఇప్పుడు ప్రస్తుతానికి మేము చేస్తుండేది మెటామాస్కో, మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్, ఇంకా 3 యాప్ డీసెంట్రలైజ్డ్ యాప్లో మేము ట్రేడింగ్ చేయొచ్చు. అది ఇంతవరకు మేము ఎవరు చేయలేదు. మీరు దాని గురించి వేరే ఏదైనా కావాలంటే నెక్స్ట్ మీకు ఫుల్ డీటెయిల్స్ దాని గురించి ఇస్తాం. నాట్ వాలెట్ సార్, వాలెట్ గురించి కాదు నా క్వశ్చన్. నా క్వశ్చన్ ఏంటంటే ట్రేడింగ్ అనేది ఏదో డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో బయింగ్ సెల్లింగ్ చేస్తాం కదా, ఆర్బిట్రేజ్ ఇన్ ద సెన్స్ యూనిస్వాప్ కానీ స్వన్ స్వాప్ కానీ ఏ ఎక్స్చేంజెస్ లో ఆర్బిట్రేజ్ ఈజ్ నథింగ్ బట్ బై లో సెల్ హై ఇన్ డిఫరెంట్ ఎక్స్చేంజెస్ కదా. ఓకే. సో వాట్ ఆర్ ద ఎక్స్చేంజెస్ కరెంట్లీ బూమ్రాంగ్ ఈజ్ సపోర్టింగ్? యాజ్ పర్ ఐ నో యూనిస్వాప్, SunSwap is there, but is there any other exchange? 15 to 18 యాప్ లో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మాకి ఓన్లీ పాలిగాన్ నెట్వర్క్ మాత్రమే ఇప్పుడు ట్రేడింగ్ ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. ఇంకా ఫ్యూచర్ లో వీళ్ళది ఇంకా చాలా ఎక్స్టెన్షన్ లో చాలా వేరే ఎక్స్చేంజ్ లో మళ్ళీ వేరే బిఎన్బి బ్లాక్ చైన్ కాయిన్స్, మళ్ళీ ఎథీరియం కాయిన్స్, మళ్ళీ ట్రాన్ కాయిన్, ఇవంతా పేరులో వచ్చే ముందర అవకాశం ఉంది. ప్రస్తుతానికి 15 ఎక్స్చేంజ్ లో ఈ ట్రేడింగ్ జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అవంతా చేస్తుంది. మాకు ఈ తలకాయ నొప్పే లేదు. మళ్ళీ మేము 15 ఎక్స్చేంజ్ లో ఒక 12 పేర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది, ఓన్లీ పాలిగాన్ నెట్వర్క్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ బాబు సార్. నెక్స్ట్ శ్రీనివాస్ బాబు సార్. శ్రీనివాస్ బాబు గారు అడగండి సార్. ఎవరిది క్వశ్చన్స్ లేదా ఇప్పుడు? శ్రీనివాస్ బాబు సార్ హ్యాండ్ రైజ్ చేశారు సార్, అడగండి. నెక్స్ట్ హలో, చెప్పండి. $500 కట్టిన వాళ్ళకి మనకు 1 తారీఖు వస్తుంది ఫండ్ లోన్. బాబు గారు. ఎస్. హలో శ్రీనివాస్ బాబు సార్. సార్ 1 తారీఖు మనకు ఫండ్ వస్తుంది కదా? వస్తుంది సార్. అవును. ఎవరో 4వ తారీఖు 3వ తారీఖు అని చెప్పి అన్నారు జూమ్ లో అని చెప్పి. అంటే సార్ కుమార్ సార్. ఈ 1500 ఎప్పుడు వస్తుంది సార్ మనకి అందరికి? సార్ 1500 4-5 ఉన్నారు, వాళ్ళకి ఇంకా రాలేదు. ఓకే. అది ఎప్పుడు వస్తుంది? అడుగుదాం సార్. కుమార్ సార్. సార్ కుమార్ సార్. Yes, sir. Yes, sir. సార్ గిరీష్ సార్. Yes, sir. Shall we conclude the meeting? సార్ ఇప్పుడు మన వాళ్ళకి 2 డౌట్స్ సార్. ఒకటి ఫ్లాష్ లోను ఈ 1500 రాలేదు సార్, 3-4 డేస్ అవుతుంది.
ఈ 1500 రాలేదనేది ఒక డౌట్. ఫస్ట్ కి వస్తుందా రావట్లేదా అనేది సెకండ్ డౌట్. వస్తుంది సార్, వస్తుంది. అది ఎందుకంటే అది మెయింటెనెన్స్ లో లాస్ట్ ఫ్యూ డేస్ అది మెయింటెనెన్స్ లో ఇట్ వాజ్ ఇన్ మెయింటెనెన్స్ నా దాని కోసం కొంచెం పెండింగ్ ఉంది, బ్యాక్లాగ్ అయిపోయింది. ఓకే, అందరికి అది వస్తుంది. సార్ చెప్పేది ఏమంటే ఆ, 2-3 దినాలు మెయింటెనెన్స్ వెళ్ళిపోయింది, దానికి కొంచెం డిలే అయింది. ఇప్పుడు అది అయిపోయి నిన్ననే లైవ్ అయింది. ఇప్పుడు అది వైట్ లిస్ట్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. విత్ ఇన్ డేస్ లో 29th లోపల అందరిది ఏమి 1500 రావాలా అది వస్తుంది, మళ్ళీ అందరిది వైట్ లిస్ట్ అయిపోతుంది. ఇప్పుడు త్వరలో ఓకే. 29th లోపల ఎవరెవరు తీసుకుంటారో వాళ్ళకి ఒక్క బెనిఫిట్ 300x వస్తుంది. సెకండ్ ఇనిషియల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తున్నారు $1,500, $3,000 ఇవంతా ఇప్పుడు 29th లోపల ఎవరెవరు చేసుకుంటారో వాళ్ళకంతా దొరుకుతుంది. ఓకే 29th సార్, తర్వాత ఓకే 1,50,000 మనకి ఫస్ట్ తారీఖు కన్ఫర్మ్ గా వస్తుందా? కన్ఫర్మ్ గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్ ఇంకెనీ డౌట్ లేదంటే నేను ఒక చిన్న ట్రేడ్ కావాలంటే చేసి చూపిస్తాను. చేసి లైవ్ పెట్టండి సార్. చెప్తాను చేసి. ఆల్ డన్ సార్. సార్ ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఓకే థ్యాంక్ యూ సార్. వచ్చిన దానికి Okay. చాలా ఇదేం ధన్యవాదాలు. ట్రాన్సాక్షన్ చూపిస్తున్నారా సార్? చూపిస్తున్నాను. సరే సరే. ఓకే సార్. అందరికి వినపడుతుందా స్క్రీన్? వాలెట్ కనెక్ట్ ఇంకా లేదు సార్ అది. వాలెట్ కనెక్ట్ చేస్తాను. MetaMask. Yes, done. కనెక్ట్ అయింది. చూడండి ఇప్పుడు ఇంతవరకు నేను ఇంత ట్రేడ్ చేస్తున్నాను. చూసి నాది బ్యాలెన్స్ $12 ప్రాఫిట్ చేస్తాను. టోటల్ వాల్యూమ్ వచ్చేసి 1325 క్లోజ్ అయింది. మిగిలింది 174 మిగిలింది. ఇప్పుడు ఒక పేరు సెలెక్ట్ చేసి మేము ట్రేడింగ్ చూస్తాము. ఇక్కడ స్క్రోల్ డౌన్ అవుతుంది. మేము హైయెస్ట్ ఏది ఆవే యుఎన్ఐ 1.18% ఉంది. ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకుంటాము ఆవే. ఆవే చూడండి, ఇక్కడ మేము క్వాంటిటీ ఎంటర్ చేసేటప్పుడు కొంచెం సీరియస్గా చూడాలా. ఇక్కడ చూడండి 1 వేస్తే 102 వస్తుంది, 0 వేస్తే 1020 వస్తుంది. సపోజ్ నా 1020 వస్తే ఎట్లా అవుతుంది చూపిస్తాను ఇప్పుడు. ఆవే ఇక్కడ సెకండ్ పేరు వచ్చేసి యుఎన్ఐ. ఇది సెలెక్ట్ చేస్తున్నాము. ఆటోమేటిక్గా మేము రిఫ్రెష్ ఏది కొట్టేది కన్ఫర్మ్ చేసేది ఏం లేదు. జస్ట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రన్ అయ్యి చూపిస్తుంది. చూడండి 1020 వాల్యూకి 1% సత్యబాబు గారు చెప్పినట్ల ఈడ చూడండి లాస్ట్ లో ఆర్బిట్రేజ్ డీటెయిల్స్ చూస్తాము. టోటల్ వచ్చేసి పర్సెంటేజ్ 1.0392% చూపిస్తుంది. ప్రాఫిట్ అమౌంట్ వచ్చేసి 0.1039 ఆవే చూపిస్తుంది. ఎందుకంటే మీరు ఆవే సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ ప్రాఫిట్ కూడా ఆవే ద్వారానే వస్తుంది. ఎంత వస్తుంది ప్రాఫిట్? టోటల్ ప్రాఫిట్ వచ్చేసి అమౌంట్ $10.6061. ఇప్పుడు నా దగ్గర బ్యాలెన్స్ ఉండేది ఓన్లీ 174 ఉంది. నాకు ఈ $1000ది $1024 ట్రేడింగ్ కొట్టే కాదు, నాకు అవకాశం లేదు. ఇదే ట్రేడ్ అయితే నేను మార్చి 1 తారీఖు కొట్టేవాడిని. ఎందుకంటే నాకు అప్పుడు బ్యాలెన్స్ 1,50,000 చూపిస్తుంది. ఆ రోజు నేను $1,000ది ట్రేడింగ్ చేస్తే నాకు $10 వస్తుంది. అట్లాంటిది సత్యబాబు గారు చెప్పినట్ల 1 గంటకి 60 ట్రేడ్ అన్నా చేయొచ్చు, 10 ట్రేడ్ అన్నా చేయొచ్చు, 50 ట్రేడ్ అన్నా చేయొచ్చు. ఇప్పుడు ఇంత చేసి కాదు, దానికి నేను దీన్ని మారుస్తున్నాను, వ్యాలెట్ని తక్కువ చేస్తున్నాను. ఒకటి దానికి 101 వస్తుంది. వద్దు అంత ఇంకా వేరే వాడికి చూపించే కావాలా నాకు.
0.1 కొడతాను. $10 అంది వద్దు, చిన్న పెద్దది కొడతాము. $30 కొడతాం. ఎందుకంటే $10 ట్రేడ్ చేస్తే మీకు వచ్చే కమిషన్ చాలా తక్కువ ఉంటుంది. గ్యాస్ ఫీజు దానికి దీనికి సరి అయిపోతుంది. దానికే $10 ఎవరు కొడితే ఏం ప్రాబ్లం, ఇది ప్రాఫిట్ రాదు. దానికి మినిమం $30 కొడతాం. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాడంటే పైన 30 కొట్టేస్తే పెద్ద అమౌంట్ వచ్చేస్తుంది. అది పొరపాటు చేయకూడదు. వాల్యూ కింద చూపిస్తుంది, అది చూసుకొని మేము ట్రేడ్ సబ్మిట్ చేయాలి. చూస్తాము ఇప్పుడు $30కి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా, ప్రాఫిట్ వస్తుంది అని చూస్తాం మేము. చూడండి, $30కి ప్రాఫిట్ ఎంత వస్తుంది? ప్రాఫిట్ పర్సెంటేజ్ 1.2 అవే మాకి వస్తుంది, 0.037 అవే వస్తుంది. ఈడ ప్రాఫిట్ మాకి 0.3755 వస్తుంది. దీన్ని కన్ఫర్మ్ చేస్తాము ఇప్పుడు. ఎస్, కన్ఫర్మ్. మెటామాస్క్ అడుగుతుంది నాకు ఈ గ్యాస్ ఫీజు ఎలా మీరు అని. దాన్ని మేము ఓకే చేయాలా? నా నెట్వర్క్ యాక్చువల్లీ స్లో. 3G ఉంది, బిఎస్ఎన్ఎల్, అది కొంచెం స్లోనే ఉంటుంది. గ్యాస్ ఫీజ్ 1.1 చూస్తుంది, అంత కట్ కాదు. క్లిక్ చేస్తాము, మ్యాక్సిమం చూపిస్తుంది, అంత తీసుకోదు, చాలా తక్కువ ఉంటుంది. మీరు ట్రాన్సాక్షన్ హిస్టరీలో అన్ని చూడొచ్చు. ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయితే ఫెయిల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మాకి చూడండి, వేరే ఏదైనా ప్రపంచంలో ఉండే ఏదైనా ట్రేడింగ్లో లేదా ప్రాఫిట్ వచ్చేది లేదా లాస్ అయ్యేది. ఇక్కడ మాకు ప్రాఫిట్ రాలేదు, అయితే లాస్ కాలేదు. లాస్ నుంచి ఎగ్జిట్ అయ్యి లాస్ కాలేదు, ఓన్లీ ట్రేడ్ అబార్ట్ అయింది, ఫెయిల్ అయిపోయింది. ఏం సార్ ఇంత తిప్పుతుంది ఇంత? అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి టైం కావాలా, ఎందుకంటే అన్ని ఎక్స్చేంజ్లకు వెళ్ళి ఆడ ప్రైజ్ని మ్యాచ్ చేసి మాకి బెస్ట్ ఒక పేరుని చూపించడానికి దానికి కూడా టైం కావాలా. అది ఇప్పుడు ప్రస్తుతానికి 1 lakh ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ టీపీఎస్ అంటారు. అది దాన్ని ప్రస్తుతానికి ఇది ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అప్పుడు ఫాస్ట్ కూడా ఇంకా March 1 నుంచి చాలా ఫాస్ట్లు ఉంటాయి ట్రేడింగ్స్. మొన్న ఎవరు అడుగుతున్నారు, ఇంత టైం వేస్ట్ చేయాలా సార్, ఇంత టైం మేము ఇది చేయాలని. లేదు, ఆ సిల్క్ షాప్ వాడు, గోల్డ్ షాప్ వాడు కోట్ల బండవాళం వేసి పొద్దున్నుంచి సాయంత్రం కాసుకొని ఉంటాడు. ఎంతో మంది వస్తారు, 100 మంది వస్తారు, పోతారు. తీసుకునేది కొంచెం మంది మాత్రమే. మేము వాళ్ళకి అంత డబ్బులు పెట్టినారు, వాళ్ళకి ఓపిక ఉంది. మేము ఈడ ఏమంటే కొంచెం 1 minute 2 minute లేట్ అయితే చాలు నాకు అడుగుతుండ్రు, ఏం సార్ ఇంత లేటు? అవునప్పా, అవును, ప్రాఫిటే రావాలంటే కొంచెం వెయిట్ చేసే తీరాలా.
చాలా లేట్ అవుతుంది సత్యబాబు బాబు గారు, నెక్స్ట్ టైం చూపిస్తామా? సార్ ఓకే ఓకే సార్. లక్ష్మణ్ గారు క్వశ్చన్. అవునా? లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు క్వశ్చన్ అడగండి. ఎందుకంటే ఇప్పుడు అంతా బీటా వర్షన్ ఉంది, అన్ని అప్డేట్స్ జరుగుతున్నాయి, అన్ని దానికి ఇప్పుడు కొంచెం స్లో అవుతుంది. మార్చి 1 తర్వాత డైలీ మీటింగ్ మాది ఉంటుంది. డైలీ ట్రేడ్ పెద్ద పెద్ద అమౌంట్ ట్రేడింగ్ మీరు లైవ్ చూడొచ్చు. లక్ష్మణ్ సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. సార్ నాది 22nd నాడు $500 యాక్టివేట్ చేసిన సార్ నేను. ఓకే. సో ఇప్పటి వరకు వైట్ లిస్ట్ కాలేదు నాది. సరే సరే. అదే ఫస్ట్ లో మేము దాని గురించి మాట్లాడినాము. 2-3 డేస్ కంపెనీ మెయింటెనెన్స్ లో ఉండే సిస్టము, దానికోసము ఆ మెయింటెనెన్స్ లో ఉన్నప్పుడు వైట్ లిస్ట్ చేసే ప్రాసెస్ ని స్టాప్ చేసి ఉంటారు. దానికోసము కొంచెం డిలే అయింది. ఇప్పుడు ఏమైతుంది అంటే సిస్టమ్ నిన్నటి నుంచి లైవ్ అయింది. ఇంకా ప్రాసెస్ లో అకార్డింగ్ టు సీనియారిటీ వైట్ లిస్ట్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఎనీ టైం కావచ్చు సార్. ఎప్పటి వరకే అవకాశం ఉంది సార్? 29th లోపల 100% అందరిది వైట్ లిస్ట్ అయ్యే తీరాలా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. జానీ నెక్స్ట్ జానీ గడారి. గడారి సార్ నమస్తే. అన్మ్యూట్ చేయలేదు. లక్ష్మణ్ గారు అయింది, మాదయ్య ఆచారి అయింది, హరినాగేంద్ర కుమారి వీళ్ళు మాట్లాడొచ్చు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్ మీరు. సార్ నమస్తే అండి. నమస్తే నమస్తే సార్ మాది గుడివాడ సార్ మాది. హలో హలో సార్, ఇప్పుడు మనకి ఇది డాలర్ ఎంత ఉంది సార్? ఇది ఏం డాలరు? ఇప్పుడు మనం వచ్చేదానికి $500 పెట్టాలి కదండి. అది మార్కెట్ లో తీసుకుంటాం కదా సార్, అది దాన్ని బట్టి. చూడండి, ఈడ డాలర్ అంటే అమెరికన్ డాలర్ కాదు, యుఎస్డిటి అంటారు. యుఎస్డిటి అంటే స్టేబుల్ కరెన్సీ, స్టేబుల్ క్రిప్టో కరెన్సీ. యుఎస్డిటిలో మాకి కంపెనీలు ఇప్పుడు ప్రస్తుతానికి ప్యాకేజ్ బై చేయడానికి ఓన్లీ TRC20 ట్రాన్ చైన్ది TRC20 యుఎస్డిటి కావాలా. అది మార్కెట్లో దొరుకుతుంది, పెద్ద పెద్ద ఎక్స్చేంజ్ లో దొరుకుతుంది. మీ అప్లైన్ తో అడగండి, వాళ్ళు మీకు డాలర్స్ ఎట్లా తెప్పియాలా అదంతా చెప్తారు. ఏడన్నా కానీ మీరు మీ యొక్క వ్యాలెట్ కి, అంటే మీది వాజ్ నెట్వర్క్ లో మీ ఐడి ఉంది, ఆడ ఐడికి తెప్పించుకొని మీరు ప్యాకేజ్ ని బై చేయొచ్చు. ఫస్ట్ టైం మాత్రమే వైట్ లిస్ట్ అయ్యే వరకు. అయిన తర్వాత మీ యాప్ ఏముంది, మెటామాస్క్ యాప్, మెటామాస్క్ యాప్ లోనే వచ్చిండే ప్రాఫిట్ లోనే మీరు బై చేయొచ్చు. అక్కడ 3 రకాల కరెన్సీ ఇచ్చినారు, డబ్ల్యూమాటిక్, మళ్ళీ యుఎస్డిటి, మళ్ళీ ఇంకొకటి 3 క్రిప్టో ఆప్షన్ ఇచ్చినారు. ఏ దాంట్లో మీ మెటామాస్క్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటుందో ఆ బ్యాలెన్స్ లో నెక్స్ట్ రీ టాప్అప్ చేసేదానికి, రీ ప్యాకేజ్ బై చేసేదానికి యూజ్ చేసుకోవచ్చు. సరేనా సార్? అది టెస్ట్ వ్యాలెట్ మనం వస్తాయి సార్ తర్వాత? అన్ని 5 వ్యాలెట్స్ చెప్పినారు. నేను అప్పుడే చెప్పినాను, ఎంతో మందికి అర్థమవుతుంది అని. 5 వ్యాలెట్స్ లో మేము ట్రేడింగ్ చేయొచ్చు, మీరు ఇది ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మేము అందరూ మా ఉండే టీంలో అందరూ మెటామాస్కే యూజ్ చేస్తున్నారు కాబట్టి అందరికీ ఒకే సబ్జెక్ట్ చేస్తే అందరికీ అర్థమవుతుంది అని మెటామాస్క్ గురించి మేము మాట్లాడుతుంటాము. సపోజ్ వ్యాలెటే కావాలంటే దానికి సపరేట్ గా మాట్లాడతాము. ఓకే ఓకే సార్, సరేనా? మీరు మెటామాస్క్ లోనే చేస్తే అందరూ యూనివర్సల్ గా ఉంటది. ఒక ఏదైనా విషయం చెప్తే అందరికి రీచ్ అవుతుంది. మెటామాస్క్ ఉంది సార్ మా దగ్గర. చేయండి, మెటామాస్క్ ఉంటే ఇంక ప్రాబ్లమే లేదు. చేస్తాం సార్. ఓకే ఓకే. అదే $500 అంటే మొత్తం అమౌంట్ ఎంత అవుద్దా అని చెప్పేసి అడుగుదామని లైన్ లోకి వచ్చాను. చూడండి, 45,000 46,000 వాళ్ళ మార్కెట్ లో ఇచ్చే రేట్.
ఓకే సార్. మార్కెట్ లో రకరకాల ప్రైజ్లు చెప్తుంటారు. ఒకరు 91కి, 91 95కి మీకు ఏడ తక్కువ ఉంది ఆడ తీసుకోవచ్చు. సరే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ హరి నాగేంద్ర కుమార్ గారు. ఆయన ఇప్పుడు మాట్లాడిన అతనే సార్. గడారి సార్, గడారి. హలో గడారి సార్, అన్మ్యూట్ చేయండి. అన్మ్యూటే ఉంది సార్. మాట్లాడండి, వినపడుతుంది. లేదు మీరు సార్ గుడ్ ఈవినింగ్. మాట్లాడండి ఇప్పుడు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి. సార్ ఈ మైనింగ్ BTCC కాయిన్ ఎట్లా యాడ్ చేసుకోవాలా సార్? మైనింగ్ BTCC యాడ్ చేసేదానికి చూడండి, ఆడ వాజ్ నెట్వర్క్ లో మెనూకి వెళ్తే కింద బూమరంగ్ పైన సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్లు ఉన్నాయి. దానికి కూడా మీరు వ్యాలెట్ లో USDT తెప్పి TRC20 USDT లేదు కుమార్ సార్, అది మెటామాస్క్ యాడ్ చేయాలి సార్. అది BTCC నెట్వర్క్ అదేనా గడారి సార్? మీరు మెటామాస్క్ యాడ్ చేయాలి కానీ BTCC కాయిన్ ఎక్కడ తీసుకోవాలని అడుగుతుంది సార్. BTCC కాయిన్ వీళ్ళకి కావాలంటే సార్. గిరీష్ సార్, దానికోసం సార్ మీరు వి విల్ డూ జూమ్ కాల్ ఆర్ యూ కెన్ జస్ట్ చెప్పండి సార్. అది బిట్కాయిన్ code.technology టైప్ చేసి ఇది వెబ్సైట్ పంపిస్తాను మీకు. వెబ్సైట్ గ్రూపులు ఉంటది. ఆ వెబ్సైట్ కి వెళ్ళి ఆడ ప్రొసీజర్ ఉంటాయి. BTCC కాయిన్ ని ఎట్లా బై చేయాలని ఆడే ప్రొసీజర్ ఉంది. బై చేయొచ్చు. NFT పెట్టాలి ఐ థింక్. అవును సార్ ఇంకొక డౌట్. నేను ట్రేడింగ్ చేసిన, నాకు ప్రాఫిట్ వచ్చింది. ఆ టోకెన్ కూడా ట్రస్ట్ వ్యాలెట్ లో యాడ్ చేసిన, బట్ ఆ టోకెన్ నాకు ట్రస్ట్ వ్యాలెట్ లో కనబడట్లేదు. దానికి ఏం చేయాలంటే మీరు ఇంపోర్ట్ టోకన్ చేసుకోవాలా. టోకన్స్ ఆడ మీరు ఆ కాంట్రాక్ట్ అడ్రస్ పెట్టి అలా తీసుకోవచ్చు. లేదా ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఏ పేరులో మీరు ప్రాఫిట్ వచ్చిందో దాన్నే క్లిక్ చేస్తే ఆ కాయిన్ ది కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆడ కాపీ చేసుకొని ట్రస్ట్ వ్యాలెట్ కానీ మెటామాస్క్ లో సెర్చ్ చేస్తే ఆ టోకెన్ వస్తుంది. దాంట్లో మీ ప్రాఫిట్ ఆడే ఉంటది. అదే సార్, నేను ట్రస్ట్ వ్యాలెట్ లో యాడ్ చేసిన, అందులో కాపీ చేసి యాడ్ చేసిన, వేరే టోకెన్స్ కనబడుతున్నాయి కానీ నేను యాడ్ చేసింది కనబడట్లేదు. అంటే ఒక 5-6 చేస్తే 4-5 వచ్చినాయి, ఇంకొక 2-3 రాలే. యాడ్ చేసిన, యాడ్ చేస్తే కూడా రాలేదా? రాలేదు. అమౌంట్ అయితే చూపిస్తాను, వచ్చిన ప్రాఫిట్ పోర్ట్ఫోలియో అమౌంట్ వచ్చిన ప్రాఫిట్ చూపిస్తుంది. ప్రజెంట్ ఆ వాల్యూ మీద ఉన్న ఆ కాయిన్ మీద ఉన్న వాల్యూ మనకు డిస్ప్లేలో కనబడట్లేదు. కనపడలేదు అంటే మీరు నా సజెషన్ చెప్తానేనండి. ఆ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఓపెన్ చేసి దాంట్లో పాలిగాన్ స్కాన్ లో వెళ్ళి ఆడ ఏం ట్రాన్సాక్షన్ జరిగిందో దాన్ని క్లిక్ చేస్తే దాని కాంట్రాక్ట్ అడ్రస్ వస్తుంది. ఆ కాంట్రాక్ట్ అడ్రస్ ఆడ ఎంత ప్రాఫిట్ వచ్చిందో అది మీకు ఆ కాంట్రాక్ట్ అడ్రస్ పెట్టి సెర్చ్ చేస్తే అదే పర్టిక్యులర్ కాయినే మీకు కనపడుతుంది. అప్పుడు మీ బ్యాలెన్స్ కనపడవచ్చు. వేరే ఏదైనా మీరు కొట్టి అది రాలేదంటే మోస్ట్లీ అది ఉండదు, అది డిఫరెంట్ ఉండొచ్చు. దానికే మీకు రాలేదు. ఓకేనా సార్? ఇప్పుడు ప్రజెంట్ మనకు పేర్స్ 20 పేర్స్ ఉన్నాయా సార్ ప్రజెంట్లీ? నా చూసినట్ల 12-15 పేర్స్ ఉంది ఇప్పుడు. 12 పేర్స్ మనం యాడ్ చేసుకోవాల్సిందే సార్ కంపల్సరీ ట్రస్ట్ వ్యాలెట్ ఆ టోకెన్స్? ఏం లేదు, మీరు బ్రౌజర్కి వెళ్తే ఆడే చూపిస్తుంది. ఏది యాడ్ చేసే ఆడ అవకాశమే లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్ ఎవరిది క్వశ్చన్స్ లేదు అనుకుంటాను ఇప్పుడు. ఓకే, అందరూ వచ్చి వినిన దానికి అందరికి ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గిరీష్ సార్కి, నెక్స్ట్ సత్యబాబు గారికి ధన్యవాదాలు చెప్తా ఈ మీటింగ్ ను క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, బాయ్.